ఆరాధన కొరకై చదువుబడిన లేఖన భాగంలో నుంచి కొంత సమయము ప్రభువుని వాక్యమును ధ్యానించి ప్రభువుని ఆరాధించే వారంగా ఉంటాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. సందర్భము మనం ఎరుగుదము. యేసుక్రీస్తు ప్రభువారు సమరయ మార్గమును వెళ్ళవలసి వచ్చినప్పుడు యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీని ప్రభువు కలుసుకొనటము, సమరయ స్త్రీతో ప్రభువు సంభాషించటము, ఆ సంగతులన్నీ మనము ఎరుగుదము. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆరాధన గురించిన సందర్భము వచ్చినప్పుడు చూడండి, 19వ వచనంలో ప్రభువుతో ఆమె మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతం ముందు ఆరాధించిరి గాని ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను. కాబట్టి అమ్మ, ఒక కాలం వచ్చున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్మము. కాబట్టి ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నది. యెరూషలేము అనగా దేవుని మందిరము అది మనకి జ్ఞాపకం చేయబడతా ఉన్నది. కాబట్టి భౌతికంగా భూమి మీద మనం జీవించి ఉన్న కాలంలో ప్రభువును మనం ఆరాధించే స్థలము దేవుని మందిరము. యెరూషలేము దేవుని మందిరం అని మనకి జ్ఞాపకం చేయబడతా ఉన్నది. అయితే ఒక కాలం వస్తూ ఉన్నది. ఆ కాలం వచ్చినప్పుడు భూమి మీద ఈ భౌతిక సంబంధమైన ఈ కట్టడంలో ఆరాధన అనేది ఉండదు. అది పరమందు జీవం కలిగిన దేవునితో యుగయుగములో మహిమలో నిత్యత్వములో ప్రభువుని ఆరాధించేటువంటి స్థలం అని మనకి జ్ఞాపకము చేయబడతా ఉన్నది. అయితే ప్రభు అంటా ఉన్నాడు, చూడండి 22వ వచనం, మీరు మీకు తెలియని దానిని ఆరాధించుచున్నారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించుచున్నాము. రక్షణ ఈదుల్లో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. ఎవరు ప్రభువుని ఆరాధించాలి? ఎట్టివారు దేవుని ఆరాధించాలని ఆయన కోరుతున్నాడు. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని. ఎట్టివారు మనకి జ్ఞాపకం చేయబడతా ఉన్నది. యథార్థముగా ఆరాధించువారు, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారు కావాలనని తండ్రి కోరుతూ ఉన్నాడు. కాబట్టి మాటలు మనకి జ్ఞాపకం చేయబడతా ఉన్నది. వాక్యము అనే మాట, ఒక మాట మనం చూస్తాం, సత్యము అనే మాట వాక్యమని జ్ఞాపకం చేయబడతా ఉన్నది. కాబట్టి యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనములో తండ్రికి ప్రార్థన చేస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటలు పలుకుతాడు. తండ్రి, సత్యమునందు వారిని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యము. కాబట్టి సత్యమైన దేవుని, వాక్యమైన దేవుని మనం ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థముగా ఆరాధించాలని మనకి జ్ఞాపకము చేయబడతా ఉన్నది. అందుకే అంటాడు, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. కాబట్టి వాక్య వెలుగులో దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చిన కొలది ప్రభువును మనము ఆరాధించే, వాక్య వెలుగులో ప్రభువును మనం ఆరాధించే వారముగా ఉండుటకు ప్రభువు మనను సిద్ధపరచునుగాక. రండి, మనం చదువుకున్న లేఖన భాగము ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమెన్. మొదటిగా మనకి జ్ఞాపకం చేయబడతా ఉన్నది, మనలను ప్రేమించుచు. కాబట్టి దేవాతి దేవుడు సృష్టికర్త నా ప్రభువు ఆయన ఏం చేస్తూ ఉన్నాడంట? మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. ఎలాంటి ప్రేమతో ప్రభువు మనలను ప్రేమిస్తూ ఉన్నాడు?
ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 3వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక, అక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంది. గనుక అనే దగ్గర మనం జ్ఞాపకం చేసుకుంటే మనము ఎలాంటి వారం అయినప్పటికీ ప్రభువు మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు? ప్రేమిస్తూ ఉన్నాడు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఆయన ప్రేమిస్తున్నాడు కనుకే ఈ దినం మనం సజీవులమై దేవుని సన్నిధికి చేరి రాగలిగినాము. ప్రభువే కనుక ప్రేమించి ఉండకపోతే ఈ దినం మనం సజీవులమై ఉండేవారము కాదు. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనము, ప్రభువు ఎలాగ మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు? శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఎవరు లేరా చదివే వాళ్ళు? తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చునని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగినవాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. కాబట్టి పిల్లలు మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, తాను ఈ లోకంలో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని యేసు ఎరిగిన వాడై ఏం చేస్తూ ఉన్నాడంట? లోకంలోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. అంతం వరకు అనే మాట మనకి జ్ఞాపకం చేయబడతా ఉన్నది. ఎప్పటి వరకు అంటే అది సంపూర్ణమైనటువంటి ప్రేమ. కాబట్టి సంపూర్ణంగా అంతం వరకు, ప్రభు వచ్చేంత వరకు, మనం పోయేంత వరకు కూడా ప్రభువు మనల్ని ప్రేమిస్తూనే ఉంటా ఉన్నాడు. ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. కాబట్టి పిల్లలకు ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడే ఎలాంటి ప్రేమతో ప్రభువు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఎలాంటి ప్రేమతో, క్షమించండి 9వ వచనం, యోహాను 15:9, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేను మిమ్మల్ని అలాగునే ప్రేమించి తిని. తండ్రి నన్ను ఎలాగో ప్రేమించెను. చూస్తాము తల్లిదండ్రులు బిడ్డలు ఎలాంటి ప్రేమతో ప్రేమిస్తారు? కల్మషము లేని ప్రేమతోటి తమ బిడ్డలను ప్రేమిస్తారు. అంత మాత్రమే కాదు, పవిత్రమైన ప్రేమతో తల్లిదండ్రుల బిడ్డలను ప్రేమించేవారుగా ఉంటారు. కాబట్టి ప్రియులారా, వాళ్ళు ఎలాంటి వారైనప్పటికీ కన్ని పెంచి పెద్ద చేసుకునే బిడ్డల మీద తల్లిదండ్రుల ప్రేమ కల్మషం లేనటువంటి ప్రేమ. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, లూకాసు సువార్త 15వ అధ్యాయంలో చిన్న కుమారుడి విషయంలో ఆ తండ్రి ప్రేమ ఎంతో పవిత్రమైనది, కల్మషం లేనిది. తాను తండ్రి దగ్గర నుంచి దూరదేశమునకు ప్రయాణమైపోయే సందర్భంలో తన ఆస్తి అంతా కూడా తీసుకుని వెళ్ళిపోతాడు. పిల్లలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, తాను దూరదేశం వెళ్ళిన తర్వాత ఆ ధనమంతా కూడా దుర్వ్యాపారములు తను పాడు చేస్తూ వస్తాడు. పాపము వలన తన దగ్గర ఉన్న ధనమంతా కూడా తను వ్యయం చేసుకుంటూ వస్తాడు. పిల్లలు మనం చూస్తూ వచ్చినదే సందర్భంలో ఆ దేశంలో కరువు వస్తుంది. కరువు వచ్చినప్పుడు తాను తినడానికి తిండి లేక ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఈ సందర్భంలో ఒక వ్యక్తి దగ్గర తాను పనికి కూడుతాడు. ఏంటి ఆ పని అంటే, పందులు మేపేటువంటి పని. అయితే భోజనం అయితే నేను పెట్టలేను, కానీ ఆ పందులు ఏదైతే ఆహారం తింటావో అదే నీవు తిని వాటిని ఖాయమని చెప్పి ఆ మనిషిని తోడు ఒప్పందం చేసుకుని ఈ చిన్న కుమారుడు ఆ పందులు మేపే పొట్టు తినడానికి సిద్ధపడి ఆ పనికి కుదురుతాడు. పిల్లరా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ సందర్భంలో జ్ఞాపకం చేసుకుంటాడు తండ్రి ఇంటిని. నా తండ్రి ఇంటి దగ్గర ఎంతోమంది కూలివారికి ఆహారము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆహారము లేక తిప్పల పడుచున్నాను. పిల్లరా, పందులతో తాను సహవాసం చేస్తూ ఉన్నాడు. వాడితో కలిసి భోజనం చేయడానికి తాను సిద్ధపడుతూ వచ్చినప్పుడు ఆ పందులు వాని మీద పోరాడుతూ వచ్చినాయి. పైన పడి రక్తం వచ్చినాయి, ఒళ్ళంతా గాయములు, వస్త్రములు చిరిగిపోయినాయి. వాడితో కలిసి తాను పోరాడుతూ వచ్చినప్పుడు ఆ దేహమంతా కూడా మురికి మైలవుతూ వచ్చినది. ఎంతో దుర్వాసన ఆ వ్యక్తి దగ్గర వస్తూ ఉన్నది. అలాంటి సందర్భంలో వాడు పశ్చాత్తాపము కలిగిన వాడై తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకుని తండ్రి దగ్గరికి రావడానికి సిద్ధపడుతున్నాడు.
వీళ్ళారా వాడు అంటాడు, తండ్రి నీకును పరలోకమునకు విరోధముగా నేను పాపము చేసితిని, నీ కుమారుడిని అనిపించుకుంటకు నేను యోగ్యుడను కాను, నీ కూలివారిలో ఒకటిగా నన్ను పెట్టుకుని అంగీకరించమని తండ్రితో ఒప్పందం చేసుకుంటానని చెప్పి వాడు వస్తూ ఉన్నప్పుడు, తండ్రి ఆ కుమారుడు ఇంటి నుంచి వెళ్ళినప్పటి నుంచే నా కుమారుడు ఈరోజు వస్తాడని ఆ తండ్రి ఆ కుమారుడి కొరకై బయట గేటు వైపు నిలబడి చూస్తూ ఉన్నాడు. ఎన్నో దినములు గడిచిపోతూ వచ్చినాయి, నెలలు గడిచిపోతూ వచ్చినాయి, సంవత్సరాలు గడిచిపోతూ వచ్చినాయి. ఆ కుమారుడి కోసం ఆ తండ్రి ప్రేమ మారనిదై కుమారుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒక దినం రానే వచ్చింది, ఈ కుమారుడు తన తండ్రి వద్దకు వస్తూ ఉన్నాడు. దూరముగానే వాడిని చూస్తూ వచ్చినాడు. తండ్రి కుమారుడు గుర్తుపెట్టినాడు, కానీ వాడి రూపము మారిపోయినది, వస్త్రములు చిరిగిపోయినాయి, ఒళ్ళంతా గాయములు, దుర్వాసన కొడుతూ ఉన్నది. కుమారుని తండ్రి చూసి ఈడు నా కుమారుడు అనుకొని పరిగెత్తుకొని వెళ్ళి వాడి మెద మీద పడి ఏం చేసినాడంట, కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. దుర్వాసన చూడలేదు, మరణము చూడలేదు, గాయములు చూడలేదు. ఇది తండ్రి ప్రేమ. ఇంత పవిత్రమైన ప్రేమతోటి, కల్మషం లేని ప్రేమతోటి తండ్రి తన కుమారుని ప్రేమిస్తూ వచ్చినాడు. వాడు తాను విడిచి దూరంగా వెళ్ళినప్పటికీ తండ్రి ప్రేమలో మార్పు లేదు. పిల్లారా, మనం చూస్తూ వచ్చినట్లయితే మనము కూడా ఆదాము అవ్వలనందు పాపము చేసిన వారమై ఏదేని వనము నుంచి దూరముగా వెళ్ళిన వారిగా ఉంటా ఉన్నాము. దేవునికి దూరమైపోయిన వారిగా ఉంటా ఉన్నాము. దేవుని సన్నిధి లేదు, సహవాసము లేదు. పాపమును బట్టి మనము మరణమునకు పాత్రలమై ఉన్నప్పుడు దేవాది దేవుడు సృష్టికర్త నా ప్రభువు ఆయన ఆ తండ్రి చిన్న కుమారుని ఏ రీతిగా అయితే ప్రేమించినాడు, ఆ రీతిగా మనలను సృష్టికర్త ప్రభువు ప్రేమించినాడు. కల్మషము లేని ప్రేమతోటి, పవిత్రమైన ప్రేమతోటి ఆ ప్రభువు మనలను ప్రేమించి ఆ చిన్న కుమారుడు ఎలాగైతే చేర్చుకుంటూ వచ్చినాడు ఆ తండ్రి, అలాగే పరమ తండ్రి అయిన ప్రభువు మనల్ని చేర్చుకుంటూ వచ్చినాడు. తండ్రి ప్రేమ పవిత్రమైన ప్రేమ, మారని ప్రేమ, కల్మషము లేనటువంటి ప్రేమ. ఇట్టి ప్రేమతో ఆయన ఏం చేసినాడంట, మనలను ప్రేమించినాడు. మొదటగానే మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చినాను, శాశ్వతమైన ప్రేమతో మిమ్మును ప్రేమించుచున్నాను గనుక. ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం ఎలాంటి వారమైనప్పటికీ, పాపము చేసిన వారమైనప్పటికీ, తిరుగుబాటు చేసిన వారమైనప్పటికీ, దూరస్థులమైనప్పటికీ ఆయన మనలను ప్రేమిస్తూనే ఉన్నాడు. పవిత్రమైన ప్రేమతో ప్రేమించినాడు కనుకే చిన్న కుమారుడు దగ్గర దుర్వాసన వస్తున్నప్పటికీ నా తండ్రి ఆ కుమారుని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నట్లు ప్రభువు మనలను ముద్దాడిన వాడుగా ఉంచా ఉన్నాడు. ముద్దు ఇక్కడ ఏమి జ్ఞాపకం చేస్తూ ఉందంటే అంగీకారమును తెలుపుతూ ఉన్నది. కాబట్టి ప్రియులారా, మనం ఎలాంటి వారమైనప్పటికీ ప్రభువు మనలను తన కుమారులుగా కుమార్తెలుగా ఆయన అంగీకరించిన వాడుగా స్వీకరించిన వాడుగా ఉంచా ఉన్నాడు. కాబట్టి మొదటిగా మనకి జ్ఞాపకం చేయబడతా ఉన్నది తండ్రి ప్రేమ. ఎలాంటి ప్రేమ అంటే అది పవిత్రమైన ప్రేమ. ఇంకొక మాట మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడే 15వ అధ్యాయం 13వ వచనంలో, తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ కలిగిన వాడు ఎవడునూ లేడు. ప్రాణం పెట్టినంతగా ప్రభువు మనలను ప్రేమించినాడు. ఆయన ప్రాణము కంటే ఎక్కువగా ఆయన మనల్ని ఎంచినాడు కనుకనే మన కొరకు ఆయన ప్రాణం పెట్టినాడు. కాబట్టి పిల్లారా, ఇది మొదటిది, మనలను ప్రేమించచ్చు. రెండవ మాటగా జ్ఞాపకం చేసుకుంటాను చూడండి, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం, మనలను ప్రేమించచ్చు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక, ఆమెన్. కాబట్టి రెండవ మాటగా మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, కాబట్టి ఆయన మనల్ని ప్రేమించినాడు. మనము ఏమై ఉండగా ప్రభువు మనల్ని ప్రేమించినాడు. కాబట్టి పిల్లలు మనం చూస్తూ వచ్చినట్లయితే రోమపత్రిక 8వ అధ్యాయము 8వ వచనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మనలను ప్రేమించినాడు. మనం పాపులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించినాడు. పాపం వలన వచ్చే జీతం మరణం. ఇదేం జ్ఞాపకం చేస్తున్నాం మనము, శిక్షకు తగిన వారము. ఏంటి పాపం వలన వచ్చే జీతం మరణం మనకు జ్ఞాపకం చేయబడతా ఉన్నది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం మనం చూసుకున్నట్లయితే, మనం చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం, క్షమించండి 2వ అధ్యాయం 5వ వచనం.
అయినను దేవుడు కరుణాసంపన్నుడయ్యుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమయ్యుండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా మనలను బ్రతికించెను. కాబట్టి పిల్లలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా, కాబట్టి పిల్లలు మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. చచ్చిన వారమై ఉండగా అంటే జీవము లేని వారము. అది మాత్రమే కాదు, ప్రభు పిల్లలు మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే చచ్చిన వారు దుర్గంధముతో కూడినటువంటి జీవితాన్ని అది జ్ఞాపకం చేస్తూ ఉన్నది. దుర్వాసన కలిగినటువంటి జీవితం. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే జీవములో నుండి వేరైపోయిన వారము. ఇది చచ్చిన స్థితిని జ్ఞాపకం చేస్తూ ఉన్నది. కాబట్టి పిల్లరా, ఇలాంటి మనలను ఎందుకు ప్రభువు ప్రేమించినాడు? ఇదే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మధ్యలో నేను చదువుతాను చూడండి. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమున ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఇలాంటి మనలను సచిన వారము, జీవం లేని వారము, దుర్వాసన కలిగినటువంటి జీవితం, జీవములో నుండి వేరైపోయిన వారము, ఇలాంటి మనలను ఎందుకు ప్రభువు ప్రేమించినాడంటే తనకి కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించడానికి, తన ఎదుట మనం పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రభువు మనలను ప్రేమించినాడు. కాబట్టి ప్రియులారా, ఎందుకు ప్రభువు మనల్ని ప్రేమించినాడు? ఏమై ఉండగా మనల్ని ప్రేమించినాడు? మనము పాపంలో నుండగా ఆయన మనల్ని ప్రేమించినాడు. పాపులమై ఉండగా ప్రేమించినాడు. సచిన వారమై ఉండగా ప్రేమించినాడు. ఎందుకంటే తనకి కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించే దాని కొరకై జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనలను ప్రేమించినాడు. ఇది రెండవది. మూడవ మాటగా మనం జ్ఞాపకం చేసుకుంటాం రండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమెన్. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే మూడవదిగా ఆయన ఏం చేసినాడు? మనల్ని ప్రేమించి మన పాపముల నుండి విడిపించినాడు. ఎలాగూ పాపముల నుండి విడిపించినాడు? తన రక్తం వలన మనలను విడిపించినాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎలాగూ మనలను విడిపించినాడు అని మనకు అక్కడ జ్ఞాపకం చేయబడతా ఉన్నది. 18-19 వచనాలు. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితిరని మీరెరుగుదురు కదా. కాబట్టి ఎలాంటి రక్తము ద్వారా ఆయన మనల్ని విమోచించినాడంట? అమూల్యమైన రక్తము చేత, నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము ద్వారా ప్రభువు మనల్ని విమోచించిన వాడిగా ఉంచా ఉన్నాడు. నిరపరాధి రక్తం, నీతిమంతుని రక్తం, తన స్వరక్తము చేత ఆయన మనల్ని విడిపించిన వాడిగా ఉంచా ఉన్నాడు. కాబట్టి పిల్లలు మనం చూస్తూ వచ్చినట్లయితే మన చేతులతో మనం పాపము చేసి ఉండగా ప్రభువైన యేసుక్రీస్తు వారి చేతులలో చీళ్ళ కొట్టబడ్డాయి. మన నడక ద్వారా మనం జరిగించిన పాపమును బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి పాదాలలో మేకలు కొట్టబడ్డాయి. మన తలంపుల ద్వారా మనం జరిగించిన పాపమును బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి శిరస్సులో ముళ్ళ కిరీటం పెట్టబడింది. మన దేహంతో మనం జరిగించిన పాపమును బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి దేహమంతా దున్నబడుతూ వచ్చింది. మన హృదయంతో మనం చెడుగా ఆలోచన చేసి పాపం జరిగించిన కారణాన్ని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రక్కలో బల్లెపు పోటు. ప్రియుడా, మానవ చరిత్రలో ఏ మనుషుడు కూడా ఇంతగా గాయపరచబడలేదు. ఈ శిక్ష యావత్తును నీవు నేను పొందవలసి ఉండగా క్రీస్తు మనలను ప్రేమించిన కారణమును బట్టి ఈ శిక్ష యావత్తును మనకి బదులుగా మనకి మారుగా ప్రభువు పొందినవాడుగా ఉంటా ఉన్నాడు. కల్వరి శిలువలో ప్రభువైన యేసుక్రీస్తు వారు కార్చిన రక్తము ద్వారా మన పాపములకు విడుదల కలుగుతూ వచ్చింది. అందుకే ప్రభు సెలవిచ్చినారు, ఇది నా రక్తము అనేకల పాప క్షమాపణ కొరకై
చిందించబడుతున్న నిబంధన రక్తమని ప్రభువు కలువరి శిలువలో సెలవిచ్చి ఉన్నారు. కాబట్టి ప్రభువు కార్చిన ఈ నీతిమంతుని రక్తము ద్వారా, ఈ పరిశుద్ధ రక్తము ద్వారా, అమూల్యమైన రక్తము ద్వారా మన పాపముల నుండి ఆయన ఏం చేసినాడు? మనను విడిపించినాడు. మొదటిగా మనం చూస్తూ వచ్చినట్లయితే ప్రభువు మనల్ని ప్రేమించినాడు. పవిత్రమైన ప్రేమతోటి, కల్మషము లేని ప్రేమతోటి, శాశ్వతమైన ప్రేమతోటి, అగాపే ప్రేమతో ప్రభువు మనల్ని ప్రేమించినాడు. మనం ఏమై ఉండగా ప్రేమించినాడంటే, మనం పాపులమై ఉండగా, మనం సచ్చినవారమై ఉండగా, దుర్వాసన దుర్గంధం కలిగినటువంటి జీవితం, జీవములో నుండి వేరైపోయిన వారము, ఇలాంటి మనలను ప్రభువు ప్రేమించినాడు. ప్రేమించి ఏం చేసినాడంటే, మన పాపముల నుండి ఆయన మనలను విడిపించినాడు. ఎలాగ విడిపించినాడు? తన రక్తము ద్వారా ఆయన మనల్ని విడిపించినాడు. అమూల్యమైన రక్తం, నీతిమంతుని రక్తం, కాబట్టి నిర్దోషమైన రక్తం. ఈ రక్తము ద్వారా ప్రభువు మనల్ని విడిపించినాడు. మన పాపాపరాధములకు రావాల్సిన శిక్షను కలువరి శిలువలో ప్రభువు మనకి బదులుగా ఆయన పొందినాడు. ఆయన కార్చిన రక్తము ద్వారా మన పాపములకు విడుదల, విమోచన కలుగుతూ వచ్చింది. ఇదంతా కూడా ఎందుకు, ఎలాగో జరిగిందంటే, క్రీస్తు ప్రేమను బట్టి ఆయన మన కొరకై జరిగించినాడు. తన రక్తము ద్వారా గవిని వెలుపుట ఆయన శ్రమ పొందినవాడుగా ఉంటా ఉన్నాడు. శ్రమ పొందినవాడుగా ఉంటా ఉన్నాడు. ఇది మూడవది. ఒక మాట చూసి మనము ముగించుకునే వారముగా ఉంటాం. రండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. పౌలపోస్తలుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి మనము మన అపరాధముల చేత సచ్చిన వారమయ్యున్నప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించినాడు. సచ్చిన మనలను ఆయన బ్రతికించినాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పాపముల నిమిత్తమై ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున సజీవుడై లేచినాడు. కాబట్టి ప్రభువు ఏ రీతిగా అయితే సజీవుడై లేచినాడో ఆ రీతిగా ప్రభువు పాపాపరాధముల చేత చచ్చిన మనలను బ్రతికించినాడు. కాబట్టి పిల్లారా, ఇందును బట్టి ప్రభువును మనము ఆరాధించే వారముగా ఉండాలని మనకి జ్ఞాపకం చేయబడుతుంది. అంత మాత్రమే కాదు, కానీ క్రీస్తుతో కూడా పరలోకమందు ఆయనతో కూడా మనలను కూర్చుండబెట్టినాడు. ఇందును బట్టి ప్రభువును మనము ఆరాధించవలసిన వారమై ఉంటా ఉన్నాం. ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, చివరిగా ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమెన్. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసును. కాబట్టి పిల్లలు మనం జ్ఞాపకం చేసుకున్నది చివరిగా రాజులైన యాజక సమూహం, యాజకులుగా చేస్తూ వచ్చినాడు. కాబట్టి ప్రభు అయిన దేవుని సేవించేందుకు కొరకై ఆయన మనకి ఇచ్చినటువంటి ఆధిక్యత. కాబట్టి యాజకత్వం అంటాడు. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 7వ వచనములో, దయచేతనే నేను మీకు ఈ యాజకత్వపు సేవను ఇచ్చాను అంటాడు. దేవుని యొక్క దయను బట్టే దేవుని పని పరిచర్య చేసేటువంటి ఆధిక్యతను, ఘనతను ప్రభు మనకి ఇచ్చినాడు. కాబట్టి లోకంలో ఏ మనుషుడికి కూడా ఈ ఘనత, ఆధిక్యత లేదు. ఎన్నిక లేని మనలను, పాపులమైన మనలను ఆయన ప్రేమించిన కారణమును బట్టి ఆయన మన కొరకై కలువరి శిలువ తన రక్తమును కార్చి పాపం నుంచి విడిపించి మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించి ఏం చేసినాడంట? రాజులైన యాజక సమూహం. ఎందుకంటాడు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చే నిమిత్తము రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. కాబట్టి పిల్లరా, ఒకప్పుడు ప్రజగా లేము, ఇప్పుడైతే దేవుని ప్రజగా చేయబడుతూ వచ్చినాం. ప్రభు ఇచ్చిన ఆధిక్యతను బట్టి ప్రభువును మనం ఏం చేయాలంట? ఆరాధించి మహిమపరిచే వారముగా ఉండాలి. మొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే, మనలను ప్రేమించచ్చు. ఆయన మనల్ని ప్రేమించినాడు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించినాడు, పవిత్రమైన ప్రేమతో ప్రేమించినాడు.
కల్మషం లేని ప్రేమతో ప్రేమించినాడు. కాబట్టి చిన్న కుమారుడు ఆ తండ్రి ఎలాగో ప్రేమించినాడో మనము ఎలాంటి వారమైనప్పటికీ ప్రభువు మనల్ని ప్రేమించినాడు. మనం ఏమై ఉండగా ప్రేమించినాడు చూస్తే మనము పాపులమై ఉండగా ప్రేమించినాడు, మనం సచ్చిన వారమై ఉండగా ప్రేమించినాడు. ప్రేమించి ఏం చేసినాడు? మూడోదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన పాపముల నుండి మనల్ని విడిపించినాడు. ఎలాగూ తన రక్తము ద్వారా మనం పొందవలసిన శిక్ష యావత్తు కలువరి శిలువలో ప్రభువు పొంది ఆయన కార్చిన రక్తము ద్వారా మన పాపముల నుండి మనల్ని విడిపించాడు. విడిపించడం మాత్రమే కాదు కానీ క్రీస్తుతో కూడా బ్రతికించినాడు. పరమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టినాడు. ఇంత గొప్ప ఆధిక్యత ఏ మనిషినికి కూడా లేదు. ఎవరైతే ప్రభువుని అంగీకరిస్తారో అలాంటి వారికి దేవుడు ఈ ఆధిక్యతనిచ్చినాడు. అంత మాత్రమే కాదు కానీ రాజులైన యాజక సమూహం. కాబట్టి దేవుని సేవించేటువంటి ఆధిక్యత ప్రభువు మనకి ఇచ్చినాడు. ఆయన దయచేతనే ఈ ఘనతను గౌరవాన్ని ప్రభువు మనకి ఇచ్చినాడు. కాబట్టి దేవుడు మన జీవితంలో చేస్తూ వచ్చిన ఈ మేలును బట్టి ప్రభువును మనం ఆరాధించి మహిమపరిచే వారంగా ఉండుటకు ప్రభువు మనలను సిద్ధపరచునుగాక.